అమెరికా యూట్యూబర్లు బరి తెగించి మరీ మన యొక్క భారతీయుల్ని టార్గెట్ చేస్తూ ప్రభుత్వానికి అవేర్నెస్ అని చెప్పి వీడియోలు చేస్తున్నారు. H1B వీసా ఉంటుంది కదా, H1B వీసా మీద వచ్చినటువంటి వారు ఉద్యోగం తప్ప ఏమీ చేయకూడదు. ఈ మధ్య కూడా H1B వీసా మీద పడ్డాడు ట్రంప్ కూడా. అలాంటి వాళ్ళు ఎవరైనా సరే వ్యాపారాలు చేస్తే ఊరుకోమన్న విధంగా. అయితే ఇప్పుడు తుమ్మల నవీన్ అనే వ్యక్తి H1 వీసా కలిగినటువంటి వ్యక్తి. ఆయన గోల్కొండ ఎక్స్ప్రెస్ అనే ఒక ఫుడ్ కోర్ట్ నడుపుకుంటున్నాడు. అది విరుద్ధంగా నడుపుతున్నాడు. ఆయన H1B వీసా కలిగినటువంటి వ్యక్తి ఉద్యోగం చేయకుండా వ్యాపారం ఎలా చేస్తాడు, ఇది విరుద్ధం కదా అని చెప్తుంది ఆవిడ. అతను అప్పటికి చెప్పాడు, ఇది నా వ్యాపారం కాదు, మా భార్యది. నా భార్య నడుపుతున్నటువంటి వ్యాపారంలో నేను ఇక్కడ ఉన్నాను, చూసుకుంటున్నాను అంతే తప్ప నాకు దీనికి ఏం సంబంధం లేదు. నేను ఇదిగో పలానా కంపెనీలో పనిచేస్తున్నానని కూడా చూపించాడు. అయినా సరే ఆవిడ వ్యతిరేకంగానే షూట్ చేసి మరి అది తన యొక్క యూట్యూబ్లో పెట్టేసింది. సో ఇప్పుడు దీని గురించి పెద్ద చర్చ నడుస్తోంది. చాలా కంపెనీలు కూడా, చాలామంది యూట్యూబర్స్ కూడా దాని గురించి మాట్లాడుతున్నారు. H1B వీసా కలిగి ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళందరి మీద, ముఖ్యంగా భారతీయుల మీద, ఇతర దేశాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కాదు, ఓన్లీ భారతీయుల మీద మాత్రమే వీళ్ళు ఫోకస్ చేశారు. ఈ మధ్య భారతదేశానికి అమెరికాకి పెద్దగా ఇది అవ్వడం లేదు కదా ట్రంప్ వచ్చిన తర్వాత నుంచి. దాంతో వాళ్ళు ఏమొచ్చేసి ఇలా చేస్తున్నారు. పైగా ఇరాన్ యుద్ధంలో భారత్ అమెరికాకి నేరుగా సపోర్ట్ చేయలేదంట. కొన్ని లక్షల మంది వచ్చి మన దేశంలో ఉద్యోగాలు చేసుకొని సంపాదిస్తుంటే ఆస్తులు, మనకి మాత్రం భారత్ ఏ విధంగా కృతజ్ఞతలు చూపించడం లేదు, ఇరాన్ యుద్ధంలో మనకి సపోర్ట్ చేయడం లేదు, కాబట్టి మనం భారతీయులు ఎందుకు భరించాలి అని అంటున్నారు. అలాగే టెక్సాస్లో కూడా హనుమాన్ భారీ విగ్రహం ఉంటుంది కదా, దాని గురించి కూడా వీళ్ళు ఇదే విషయం గురించి మాట్లాడుకుంటున్నారు, మనకెందుకు ఇప్పుడు అని. ఇలాంటి వేర్పాటువాద లక్షణాలతో ఉన్నారు. ఇక్కడ లెఫ్టిస్టులు మాత్రమే కాదు, ముఖ్యంగా రైట్ వింగ్కి చెందినటువంటి వారే ఇలాంటి ఇది చేస్తున్నారు, రాద్ధాంతం చేస్తున్నారు. అది పోలీసులకు కూడా ఇన్ఫామ్ చేస్తున్నారు. వాస్తవానికి H1B వీసా కలిగినటువంటి వారు ఉద్యోగం చేయాలి. వాళ్ళకి చెందినటువంటి భార్య కానీ భర్త కానీ ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చు అమెరికాలో చట్టబద్ధంగా. అయితే ఇక్కడ అమెరికాలో ఏ చిన్న తప్పు జరిగినా సరే అది పెద్ద రాద్ధాంతం గురవుతూ చాలా పెద్ద శిక్షకి దారి తీస్తుంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి.